టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి కేసుల్లో పాల్పడిన నిందితులకు కౌన్సిలింగ్ నిర్వహించబడింది. మొత్తం 16 మంది నిందితులను వారి కుటుంబ సభ్యులతో సహా పోలీస్ స్టేషన్కు పిలిపించాము. కౌన్సిలింగ్ సందర్భంగా భవిష్యత్తులో గంజాయి సంబంధిత అక్రమ కార్యకలాపాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్పడకూడదని కఠినంగా హెచ్చరించబడింది. గంజాయి కేసుల పునరావృతాన్ని నివారించుటకు మరియు వారి దైనందిన కార్యకలాపాలపై నిఘా ఉంచుటకు వారి కొత్త మొబైల్ ఫోన్ నంబర్లను సేకరించడమైనది. మళ్లీ ఇలాంటి నేరాలలో పాల్పడిన పక్షంలో చట్టపరంగా జిల్లా బహిష్కరణకు గాని లేదా పీడీ యాక్ట్ మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్గా హెచ్చరించడమైనది. ఇద్దరు బాగా ఉన్నారా? ఇంకేమన్నా మళ్ళీ ఏదన్నా చేస్తారా? మళ్ళీ వాడు కేసుల్లో పోతే వీళ్ళు ఎందుకు పోతారు జైలు కాడికి? అల్లా పక్కాకి ఏదన్నా చిన్న గొడవ పెట్టి వీళ్ళు పోయి నిలబడతారు కూర్చొని. పోయినారంటే నమ్ముతారు పోలీసు, వీడు మళ్ళీ ఏదో వాళ్ళతో తప్పు చేస్తున్నాడని. అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ ఏదైనా జరిగితే ఎట్టి పరిస్థితుల్లో 2 సంవత్సరాలు బయట రాకుండా కేసులు మామూలుగా పీడీ యాక్ట్ పెడతాము. ఈ కేసు ఉన్నది బెయిల్ ఉండదు. మీరు హైకోర్టు పోయి తెచ్చుకోలేదు, తేలుకొని లీగల్ గా చాలా ఇబ్బంది పడుకుని ఉంటారు. మళ్ళీ వార్నింగ్ చేసుకో బాగా. ఎవరమ్మా? అర్థం రాజేష్ అంటున్నారు. ఏం చేస్తున్నారు మరి? ఏం పని చేస్తున్నారమ్మా? మరి గాంజా ఏమైనా అమ్ముతున్నాడా? ఏం అమ్ముతున్నాడని చెప్తారే. కుప్ప ఏ పని చేస్తున్నావు? ఎవరి దగ్గర? ఏమైతాడు? ఇల్లు మరి వాళ్ళని దాకా గంజా అమ్ముకోవాలా? అమ్ముతాడా? నువ్వే చెప్పాలి, లేదంటే కేసు పెట్టి. మేము ఆల్రెడీ ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఎందుకు అడుగుతుందంటే, ఇదే కాకుండా మీ మీద ఇండైరెక్ట్ గా నిఘా ఉంటది. మీ వాళ్ళ మీద ఎక్కువైందా? అందరి మీద ఇండైరెక్ట్ గా నిఘా ఉంటుంది. ప్రతి ఒక్కటి చెప్పేస్తాం. అది ఎక్కడనేది మీకు చెప్పం. మీరు ఏమి తెలియదే కంట్రోల్ అంటే ఫోన్ మార్చేసి ఏమైనా చేస్తామనుకుంటే మీరు ఏ యాంగిల్లో పోయినా ఆ యాంగిల్లో మిమ్మల్ని